హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో పాలిసెట్ గురించి మొత్తం ఎగ్జామ్ డీటెయిల్స్, అలాగే అసలు ఈ కోర్స్ ఏంది, ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఏంది అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను. డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి, ఏం కథ, అసలు ఏమేం కావాలి, ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది మెయిన్ పాయింట్ గా. ఓకే స్టూడెంట్స్, మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయండి. ఈ పాలిటెక్నిక్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట త్వరలోనే. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ పాయింట్ గా అసలు పాలిటెక్నిక్ అంటే ఏంది, అసలు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయడం వల్ల మనకి ఏం ఉపయోగం, తర్వాత చదువు ఎలా ఉంటుంది, అలాగనే ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, తర్వాత పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మనం ఎలా వెళ్ళొచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ ఎలా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. దానికోసం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి మీరు అందరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే మీ అందరికి ఆల్ ద బెస్ట్, బాగా రాయండి. ఖచ్చితంగా ఈ నెల ఆఖరి లోపల మళ్ళీ దీన్ని అప్లై చేసుకోండి. పాలిటెక్నిక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు. అసలు మెయిన్ పాయింట్ గా ఈ పాలిటెక్నిక్ ఏందో చెప్పడం జరుగుతుంది, వినండి. వాట్ ఈస్ ద పాలిటెక్నిక్? ఓకే స్టూడెంట్స్, పాలిసెట్ గురించి ఏందో తెలుసుకుందాం ఇప్పుడు. Polycet is a polytechnic common entrance test conducted by a state board of technical education and training, Mangalagiri, for admission into the diploma level program conducted in a government. అసలు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా పాలిసెట్ చేసి డిప్లొమాలో నుంచి వెళ్ళడం బెటర్. ఇది అనమాట పాలిసెట్ గురించి. ఓకే స్టూడెంట్స్, మరి ఈ పాలిసెట్ గురించి ఏందో చెప్తాను. అసలు ఈ పాలిసెట్ ఏంటంటే డిప్లొమా కోర్స్ చేయాలనుకునే ఎంట్రన్స్ నేమే పాలిసెట్ అంటాం అనమాట. ఓకే, అర్థమైందా? అంటే డిప్లొమాకి, అంటే డిప్లొమా అంటే ఏంది బ్రో, మళ్ళీ అది వేరు ఇది వేరా అంటే కాదు, రెండు ఒక. డిప్లొమా కోర్స్ కి నువ్వు ఎంట్రన్స్ రాసే దాన్నే పాలిసెట్ అంటాం అనమాట. ఓకే, మరి దాన్నే పాలిటెక్నిక్ అంటాం. ఓకే, డిప్లొమా. ఓకే, మరి ఇది మొత్తం 3 years కోర్స్ అనమాట. మరి మెయిన్ పాయింట్ గా ఇక్కడ చూడండి, పాలిసెట్ 2025 ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, అసలు ఏంది బ్రో ఈ పాలిటెక్నిక్ చేయడం, చెప్తున్నావు కదా. ఇంజనీరింగ్ కాలేజ్ లో వెళ్ళాలి అనుకుంటే నువ్వు పాలిసెట్ రాయడం బెటర్ అనమాట. అంటే డిప్లొమాకి వెళ్తావు అనమాట. ఇంజనీరింగ్ చేయాలి నేను అనుకుంటే డిప్లొమా ఇస్ ద బెస్ట్ వే అనమాట. అంటే మీకు సరైన మార్గం. ఓకే, మరి ఏంది బ్రో అదొక్కటేనా ఇంజనీరింగ్ కి వెళ్ళేది? ఇంజనీరింగ్ నుంచి అటు నుంచేనా అంటే లేదు, ఇంటర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మెయిన్ పాయింట్ గా అసలు ఎవరు అప్లై చేస్తారు ఇప్పుడు దీనికి? మెయిన్ పాయింట్ గా ఈ పాలిటెక్నిక్ అంటే డిప్లొమాకి వెళ్ళాలంటే, ఈ పాలిటెక్నిక్ చేయాలంటే మెయిన్ పాయింట్ గా 10th ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుంది అంటే ఏమీ ఉండదు. 10th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట ఈ ఎంట్రన్స్ కి. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్ కి. మరి ఇక్కడ చూడండి, ఇదంతా చెప్పాను కదా. ఇంజనీరింగ్ చేయాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా, ఇంజనీరింగ్ అంటే ఇది బీటెక్ అంటాం మనం యాక్చువల్ గా, రైట్? మరి ఈ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే పాలిసెట్ రాస్తాం, దాని నుంచి వెళ్తాం. మరి ఇక్కడ చూడండి, 10th తర్వాత మనం ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎలా వెళ్ళొచ్చు చూడండి. ఇక్కడ ఇంటర్ ఎంపీసీ 2 years ఉంటుంది. ఓకే, ఎంపీసీ ఏంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంటర్ తెలుసు కదా మీ అందరికి, ఇది కామన్. అందరూ చాలా మంది డిసైడ్ అయ్యింటారు కూడా ఇప్పుడు ఎటు వెళ్ళాలి అని. ఓకే, మరి ఇక్కడ బాయ్నండి, సింపుల్ గానే ఉంటుంది. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకో. అసలు పాలిటెక్నిక్ అంటే ఏంది, ఎప్పుడు అనేది మొత్తం అది. ఈ ఎంపీసీ అనేది 2 years కోర్సు, మీ అందరికి తెలుసు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు ఎంబైపీసీ రాబోతుంది కొత్తగా. ఓకే, మరి ఈ ఎంపీసీ చేసిన తర్వాత ఎంసెట్ రాయడం జరుగుతుంది. ఎంసెట్ అంటే ఏంది, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. మరి ఇంజనీరింగ్ రాసిన తర్వాత నువ్వు మంచి ర్యాంక్ గాని వచ్చింది అనుకో, బీటెక్ లో అడ్మిషన్ దొరుకుతుంది. బీటెక్ అంటే ఇంకా ఇంజనీరింగ్ మొత్తం, ఇంకా అది ఇంజనీరింగే, ఇది ఇంజనీరింగే. ఓకే, ఈ రెండు మొత్తం ఒకటే. ఇక్కడ ఇంజనీరింగే, ఇక్కడ ఇంజనీరింగే. ఓకే, అంటే ఈ డిప్లొమా గురించి, ఇప్పుడు పాలిటెక్నిక్ గురించి చెప్పడం జరుగుతుంది మెయిన్ పాయింట్ గా. ఓకే, ఇక్కడ వినండి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వెళ్తావు. ఓకే, ఇది ఇంజనీరింగ్ పద్ధతి. ఓకే, మీకు అందరికి అర్థమైంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఎంపీసీ 2 years అయిపోయిన తర్వాత ఏం రాస్తావు, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తావు. ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత బీటెక్ వెళ్తావు. ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వెళ్తావు అనమాట. మరి ఈ పాలిటెక్నిక్ రాయడం వల్ల మనకేం యూజ్ బ్రో అంటే, ఇక్కడ డైరెక్ట్ నువ్వు ఇక్కడ ఎంపీసీ చేస్తావు, కానీ ఇక్కడ మాత్రం నీకు బీటెక్ లో ఏ దాని మీద నువ్వు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నావు దాని నుంచే ఈ పాలిటెక్నిక్ ఫస్ట్ నుంచే నువ్వు దాని గురించి కోర్స్, అంటే దాని గురించి చదువుతావు అనమాట. ఓకే, ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతావు, కానీ ఇక్కడ నువ్వు ఏ ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నావో దాని నుంచి అవుతావు అనమాట ఇక్కడ స్టార్ట్. మరి ఈ పాలిటెక్నిక్ కోర్సులు ఏముంటాయి బ్రో అంటే ఇవే చూడండి, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఏంది బ్రో ఇవి అంటే చాలా ఉన్నాయి. మీకు ఇక దీని పీడిఎఫ్ కావాలనుకుంటే అఫీషియల్ పీడిఎఫ్ మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, నీకు ఖచ్చితంగా సెండ్ చేస్తాను. అర్థమైందే? ఇక్కడ మెయిన్ పాయింట్ గా నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్ చేసి తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వెళ్తావు. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. కానీ ఈ పాలిసెట్ రాయడం వల్ల ఈ డిప్లొమా కోర్సు 3 years కోర్స్ అనమాట. ఎన్ని సంవత్సరాలు చదవాలి దీన్ని? 3 years చదవాలి. ఈ 3 years చదివిన తర్వాత ఈ సెట్ ఎగ్జామ్ రాయాలి. ఈ సెట్ అంటే ఏంది బ్రో, ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట.
ఓకే, ఈ 3 ఇయర్స్ చదివినాక సపోజ్ ఇక్కడ చూడండి, నేను సివిల్ ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ ఇంకా నాకు ఇంకా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటికి సంబంధం కాదు, ఇంకా నాకు సివిల్ ఇంజనీరింగ్ గురించి మాత్రమే ఇక్కడ నేను డైరెక్ట్ దీని గురించి మాత్రమే చదువుతాను, సివిల్ ఇంజనీరింగ్ గురించి మాత్రమే. ఓకే, మరి సివిల్ ఇంజనీరింగ్ గురించి చదివిన తర్వాత 3 ఇయర్స్ నేను పాస్ అయినాక సర్టిఫికేట్ వస్తుంది, తర్వాత ఎంట్రన్స్ రాయాలి, ఏది ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది రాస్తే నువ్వు డైరెక్ట్ మళ్ళీ బీటెక్ కదా, ఇంజనీరింగ్ అంటే మొత్తం ఈ బీటెక్ సెకండ్ ఇయర్ కి వెళ్తావు అనమాట. అర్థమైందా? ఇక్కడేమో ఎంసెట్ రాసి నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వస్తావు, కానీ ఈ డిప్లొమా చేయడం వల్ల ఈసెట్ ఎగ్జామ్ రాసి నువ్వు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ కి వస్తావు. బీటెక్ ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. ఈ పాలిటెక్నిక్ రాయడం వల్ల ఈ పాలిటెక్నిక్ పాస్ అయిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాస్తావు, ఈసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్ కి వెళ్తావు. అది అవును బ్రో, మరి వీటి రెండింటికి మరి ఏంది భేదం, తేడా ఏంటంటే నువ్వు ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుతావు, ఇక్కడ నువ్వు ఇంజనీరింగ్ గురించి అంటే సిలబస్ మాత్రమే ఉంటుంది, కానీ నువ్వు ఏ ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నావో డైరెక్ట్ దాని మీద నుంచి ట్రైనింగ్ నీకు ఉండేలా ఉండేది ఈ పాలిటెక్నిక్ అంటే డిప్లొమా. అర్థమైందా? నేను చెప్తున్నాను కదా, నేను బీటెక్ లో నేను సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను అంటే నువ్వు డైరెక్ట్ ఇప్పటి నుంచే అంటే 10th పాస్ అయిన తర్వాతనే డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ గురించి నీకు కోర్సెస్ ఉంటుంది ఈ 3 ఇయర్స్, మళ్ళీ నీకు సర్టిఫికేట్ లేకుంటే ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, మళ్ళీ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంట్రన్స్ రాయాలి, ఏది ఈ ఎంట్రన్స్ క్వాలిఫై అవ్వాలి. ఇది అయిపోయిన నేను బీటెక్ లో జాయిన్ అవుతా అంటే కుదరదు, ఎంట్రన్స్ ఖచ్చితంగా రాయాలి. ఈ ఎంట్రన్స్ నేమ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎంట్రన్స్ రాసిన తర్వాత నువ్వు డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వెళ్తావు. అవును బ్రో, మరి ఈ రెండింటికి ఏమి డిఫరెన్స్ అంటే చెప్తున్నాను కదా, ఇక్కడ నువ్వు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం చదువుతావు, 2 ఇయర్స్ లో నీకు సర్టిఫికేట్ వస్తుంది, మళ్ళీ ఎంసెట్ రాస్తావు, మళ్ళీ బీటెక్ లోకి వెళ్ళిపోతావు, బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వెళ్ళిపోతావు. అండ్ బ్రో ఇక్కడ మరి ఇక్కడ ఎందుకు డైరెక్ట్ సెకండ్ ఇయర్ కంటే అట్టేం లేదు, ఇక్కడ 2 ఇయర్స్ ఇక్కడ 3 ఇయర్స్. నువ్వు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్సే, నువ్వేమో ఇంటర్ చదివినావు, మీ ఫ్రెండ్ ఏమో బీటెక్ పాలిటెక్నిక్ చదివినాడు. పాలిటెక్నిక్ నువ్వు ఇంటర్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్ వచ్చి ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వచ్చినావు. ఓకే క్లియర్? మళ్ళా తను కూడా 3 ఇయర్స్ డిప్లొమా పూర్తి చేసుకుని ఈసెట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వచ్చినాడు. ఇక్కడ 2 ఇయర్స్ ప్లస్ 1 ఎంత అయింది? 3 ఇయర్స్ అయింది. ఆల్రెడీ ఇక్కడ 3 ఇయర్స్ కదా, మరి అంటే అప్పుడు మళ్ళీ నీ ఫ్రెండ్ ఎక్కడ కలుస్తారు? సెకండ్ ఇయర్ లో కలుస్తాడు, మళ్ళీ బీటెక్ సెకండ్ ఇయర్ లో కలుస్తాడు అనమాట. ఓకే అర్థమైందా? ఇది గైస్ మరి పాలిటెక్నిక్ గురించి. ఈ ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే అవును బ్రో, మరి ఎటుపక్క నేను చెప్పకూడదు, మీ గోల్ అనమాట, మీ గోల్ మీద డిసైడ్ అయి ఉంటుంది నువ్వు ఏ ఇంజనీరింగ్ అవ్వాలి ఏం కథ అని. మరి చెప్తున్నది ఇదంతా ఇంజనీరింగ్ గురించి అనమాట, నువ్వు ఎటు పక్క వెళ్ళాలి అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, నువ్వు డైరెక్ట్ ఏ ఇంజనీరింగ్ అవ్వాలనుకోని నువ్వు అనుకుంటున్నావో డైరెక్ట్ ఇక్కడ నుంచే నీకు డైరెక్ట్ ఉంటుంది. అవును బ్రో, మరి ఎటు నుంచి వెళ్తే బెటర్ అంటే అది నేను చెప్పకూడదు, అది మీ ఇష్టము. కానీ మెయిన్ పాయింట్ గా నువ్వు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అంటే నువ్వు ఈ సివిల్ ఇంజనీరింగ్ నుంచి 3 ఇయర్స్ చేసి మళ్ళీ బీటెక్ వెళ్తూ నీకు ఇక్కడ క్లియర్ అనమాట. అంటే అంత సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఈ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది. నువ్వు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేస్తావంటే ఇక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్ చేయాలి, లేదు నేను ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తే కుదరదు. ఇక్కడ డిప్లొమాలో నువ్వు సివిల్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసావంటే నువ్వు డైరెక్ట్ మళ్ళా బీటెక్ సెకండ్ ఇయర్ లో సివిల్ ఇంజనీరింగ్ కి నువ్వు వెళ్తావు అనమాట. ఓకే అర్థమైందా? ఇది అనమాట దానికి దీనికి డిఫరెన్స్. లేదు బ్రో నేను 2 ఇయర్స్ ఎంపీసీ చదివి ఎంసెట్ రాసి నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వెళ్తా అంటే వెళ్ళొచ్చు. లేదు బ్రో నేను 3 ఇయర్స్ ఇది కంప్లీట్ చేసేసి ఇంజనీరింగ్ నాకు నచ్చిన ఇంజనీరింగ్ చూసుకొని నేను దాని మీద రాసేసి ఈసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మళ్ళీ నేను బీటెక్ ఎటు వెళ్ళినా అంత ఒకటే. కానీ మెయిన్ పాయింట్ గా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడి నుంచే నీ ఇంజనీరింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి బీటెక్ వస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ గా ఇక్కడ ఉన్న సిలబస్ అంత ఉండదు, ఇక్కడ డీప్ గా ఉండదు అనమాట. ఇక్కడ ఓన్లీ బేసిక్స్ ఉంటుంది అనమాట, ఇక్కడ బేసిక్. కానీ ఇక్కడ నుంచి మాత్రం ఫుల్ బేసిక్ కాన్సెప్ట్ నీకు ట్రైనింగ్ మొత్తం ఇస్తారనమాట ఈ డిప్లొమా కోర్స్ లో 3 ఇయర్స్ లో. మరి ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చినాకో నీకు ఈ 3 ఇయర్స్ క్లియర్, ఇంకా అంతా నీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఇంటర్ నుంచి ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం బేసిక్ తెలుసుకొని కొంచెం డీప్ గా అనమాట. అంటే ఇక్కడ అంతా నువ్వు ఏదైతే ఇంజనీరింగ్ అనుకుంటే దాని నుంచి చదువుకుంటూ వస్తుంటావు కాబట్టి నీకు ఇంకా ఇక్కడ సింపుల్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేస్తారు కాబట్టి డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే అనిపించచ్చు అనమాట. ఫస్ట్ ఇయర్ ఒకటి మళ్ళీ తర్వాత కంటిన్యూ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఇది అనమాట పాలిటెక్నిక్ గురించి. అర్థమైందా? ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకుంటే రాసేదే పాలిటెక్నిక్, ఇంకొకటి పాలిసెట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి ఇప్పటి వరకు పాలిటెక్నిక్ అంటే ఏంది అదంతా తెలుసుకున్నాం కదా. మరి ఈ ఇయర్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ ఉంది
అలాగనే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ ఒక డీటెయిల్ చెప్తాను, స్కిప్ చేయకపోయినండి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి అప్లై స్టార్టింగ్ వచ్చేసి మనకి 12/3/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి ఎప్పటి వరకు ఎండింగ్ అంటే 15/4/2025 వరకు మనకి అప్లికేషన్ టైం ఉందన్నమాట. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 30/4/2025 మనకి ఎగ్జామ్ ఉంటుంది 11 AM to 1 PM వరకు. మరి మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ రాసిన తర్వాత 10/5 నుంచి 2025 లోపల ఎప్పుడైనా రావచ్చు. మరి ఇది అన్నమాట ఎగ్జామ్ డీటెయిల్స్. మరి మెయిన్ పాయింట్ గా మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చేసి 13 April 2025. మరి ఇది ఆఫ్లైనా ఆన్లైనా? ఆఫ్లైన్ అంటే ఇది, ఆన్లైన్ అంటే ఇది. ఆఫ్లైన్ అంటే ఓఎంఆర్ షీట్ మీద, ఆఫ్లైన్ అంటే ఇది ఓఎంఆర్ షీట్ మీద. ఆన్లైన్ అంటే కంప్యూటర్ ఎగ్జామ్ అన్నమాట. ఓకే, మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీకు కంప్యూటర్ ఎగ్జామ్ జరగదు, ఆఫ్లైన్ లోనే ఉంటుంది ఎగ్జామ్. మరి సిలబస్ ఎక్కడి నుంచి అడుగుతారంటే మన 10th క్లాస్ ఎస్సీసీ సిలబస్ అంటే మన టెక్స్ట్ బుక్ నుంచి అడగడం జరుగుతుంది. మరి ఏమేమి సబ్జెక్టులు అడగడం జరుగుతుంది? మెయిన్ పాయింట్ గా మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 120 క్వశ్చన్స్ ఏ సబ్జెక్టుల నుంచి అడగడం జరుగుతుంది? మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్లు, ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్లు, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్లు. ఏం బ్రో ఇన్ని క్వశ్చన్స్ అంటే? ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. అంటే ఏంది, ఒక క్వశ్చన్ ఇచ్చి మనకి 4 ఆన్సర్లు ఇవ్వడం జరుగుతుంది. మనం ఆ క్వశ్చన్ చదివి మనం కింద ఉన్న ఆన్సర్ కి టిక్ ఓఎంఆర్ లో బబ్లింగ్ చేయాలన్నమాట. మరి ఈ ఎగ్జామ్ చెప్పాను కదా, మ్యాథ్స్ 50 క్వశ్చన్లు, ఫిజిక్స్ 40 క్వశ్చన్లు, కెమిస్ట్రీ 30 క్వశ్చన్లు, మొత్తం 120 క్వశ్చన్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అనమాట. నెగిటివ్ మార్క్స్ ఏమీ లేవు. అంటే నెగిటివ్ మార్క్స్ అంటే ఏంటంటే మనము ఇన్ని తప్పులు రాసి ఒక మార్క్ రైట్ అనేది క్యాన్సల్ అవ్వడం అలాంటిది ఏం లేదనమాట. నువ్వు ఎన్ని మార్కులకైతే కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతావు 120కి అన్ని మార్క్స్ నీకు అనమాట. ఓకే, మరి అలాగే నేను సిలబస్ చెప్పాను కదా, మన ఎస్సీసీ న్యూ సిలబస్ అంటే ఏది, ఇప్పుడు మనం చదువుతున్న టెక్స్ట్ బుక్స్ మొత్తం నుంచే మనకి అడగడం జరుగుతుంది. ఏమి టెక్స్ట్ బుక్స్? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అప్పుడు మాకు కెమిస్ట్రీ లేదు కాబట్టి ఆ ఫిజిక్స్ లోనే కెమిస్ట్రీ ఉంటుంది. ఓకే, అర్థమైందా? హోంవర్క్ షీట్ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకే, హోంవర్క్ షీట్ మీద బబ్లింగ్ చేయాలి. అలాగనే అవును బ్రో, ఇప్పుడు మరి 10th క్లాస్ లో 100కి 35 మార్కులు పాస్. మరి దీనికి ఏమన్నా పాస్ మార్కులు ఉన్నాయంటే ఉన్నాయి అనమాట. పాస్ మార్కులు ఏంటంటే మొత్తం 120 క్వశ్చన్స్ కి ఖచ్చితంగా నీకు సిలబస్ చూడండి, చెప్పాను కదా సిలబస్, పాలిటెక్నిక్ సిలబస్. ద సిలబస్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆఫ్ పాలిసెట్ 2025 ఇస్ ద పేర్ ద సిలబస్. ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గా మనకి ఏమొస్తుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్స్ నుంచే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్లు, ఫిజిక్స్ 40 క్వశ్చన్లు, కెమిస్ట్రీ 30 మార్కులు. చెప్పాను కదా ఇదంతా. మరి అలాగనే మనకి క్వాలిఫై మార్క్స్ ఏంటంటే ఇక్కడ చూడండి పాసింగ్, ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఏంటంటే 25% ఖచ్చితంగా రావాలి. అంటే 120కి 25% అంటే ఎన్ని మార్కులు? 30 మార్క్స్ నువ్వు ఖచ్చితంగా రావాలి. అప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ 30 మార్క్స్ వచ్చి మరి నేను పాస్ అయినాను, మరి నా కాలేజీలో సీట్ వస్తారా అంటే ఇస్తారు, ప్రైవేట్ లో రావడానికి అవకాశం ఉంటుంది తక్కువ మార్కులు వస్తే. మరి ఎక్కువ మార్కులు వస్తే మరి నీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ దాంట్లో సీట్ రావడం లేదు. గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటి వరకు నువ్వు గవర్నమెంట్ చదివినావు, ప్రైవేట్ చదివినావు, ఇంకా నీకు అర్థం అయిపోతుంది. ఓకే, మరి ఇది అనమాట. అవును బ్రో, మరి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఏమైనా తక్కువ మార్క్స్ ఏమైనా అంటే అలాంటిది ఏం లేదు. అందరూ ఎగ్జామ్ అప్లై చేసిన ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్ కి ఖచ్చితంగా 30 మార్క్స్ వస్తే నువ్వు క్వాలిఫై అవుతావు. అవును బ్రో, మరి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి సీట్ రావడం జరుగుతుందా అంటే అది డిపెండ్ అని ఉంటుంది. మరి ఇవి గైస్, మరి పాలిటెక్నిక్ నుంచి ఇంపార్టెంట్ మీకు ఏమైనా డౌట్స్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనమాట. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అలాగే మీకు ఖచ్చితంగా చెప్పడం మర్చిపోయాను, మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత బ్రో అంటే ఓసీ బీసీ వాళ్ళకి 400, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటారు. మన ఛానల్లో పాలిటెక్నిక్ మ్యాథ్స్ గురించి చెప్పడం జరుగుతుంది త్వరలోనే. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.